హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు వినేద్దామండి. డియర్ రవి, సీత ఉత్తరం రాస్తుందేమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. కోపం వచ్చిన, అసహ్యం కలిగిన, దిగమింగి ఒక స్నేహితురాలు, ఒక సోదరి రాస్తున్న విన్నపం పరిశీలించు. నేను రామరాజును, రేణును కావాలని దూరం చేశాను. అతని దేశంలో సగటు మగాడికి ప్రతినిధి రవి. అతనికి రేణు అంటే అంతులేని అభిమానం, దానితో పాటు అంతులేని అనుమానం కూడాను. అందుకే తను అనుభవించలేని రేణును మరెవరూ తాకరాదని అనుకునేవాడు. ఆమె జీవితం నిరర్ధకం అయిపోవాలని కోరుకున్నాడు. అదే సమయాన మంచుకో చెడుకో అతనితో నాకు శారీరక సంబంధం ఏర్పడింది. క్షణికావేశంలో జరిగిపోయిన తరువాత నేను ఆలోచించాను, రేణుకు విముక్తి ప్రసాదించారని. నీవు తప్పక ఆమెను స్వీకరిస్తావని నాకు తెలుసు. కానీ ఒకటే విచారంగా ఉంది. రేణును వాళ్ళమ్మను దుక్కులేని పక్షుల్లా వదిలేసి వచ్చాము. అది కూడా నేను కావాలనే చేశాను. నీ గుండెలో పాషాణమే కాదు, దయ, జాలి, ప్రేమ అన్నీ ఉన్నాయి. రేణును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తావు. రేణు నాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నానిని నేను నిర్లక్ష్యం చేయలేదు. నాని బెంగపడి చావుకు దగ్గరవుతాడు అనుకోలేదు. రేణును పిలవమని ఎంతైనా చెప్పాను, ఆయన వినలేదు. నాని మరణం ఆమెను స్తబ్దంగా మార్చింది. నీ ప్రేమ ఫలించి మరో నాని మీ ఇంట వెలిసి ఆటపాటలతో రేణును మామూలు మనిషిని చేస్తావని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నన్ను నమ్ము రవి. ఆ విషయం రాద్దామని ఎంత ప్రయత్నించినా మీ అమ్మగారు అడ్రస్ ఇవ్వడానికి నిరాకరించారు. వారం రోజుల క్రితం మీ ఫ్యాక్టరీలో మా బంధువు పనిచేస్తున్నాడులే, అతను వచ్చాడు. నువ్వు హైదరాబాద్ వచ్చేసావని, రేణు మీ ఇంట్లో ఉంటుందని చెప్పాడు. అది తెలిసి చాలా సంతోషించాను. వివాహం అయ్యాక మీరిద్దరూ వస్తే నేను చాలా సంతోషిస్తాను. ఇట్లు నీ స్నేహితురాలు సీత. రవికాంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. రేణు అనుమతి లేకుండా ఆమెను మతిలేని స్థితిలో వివాహం ఎలా చేసుకుంటాడు? కానీ తల్లిదండ్రులను, రేణును, చివరకు తనను తాను, అందరి తన హేళన నుండి కాపాడేది తన వివాహమే. ఒక మతిలేని అమ్మాయిని వివాహం చేసుకుంటారంటే తల్లి తండ్రి అంగీకరిస్తారా? వాళ్లను మెప్పించి తను వివాహం చేసుకున్న బంధువులు, స్నేహితులు ఎన్నో నిందలు, నిష్ఠూరాలు వేస్తారు. ఇప్పుడేం చెయ్యాలి? రాత్రింబవళ్ళు అదే ఆలోచన. తను ధైర్యం చేయకపోతే ఈ అవమానాలు ఎదుర్కోవడం కష్టం. సీతరాసర వాక్యం ఎర్రగీతతో అండర్లైన్ చేశాడు. మీ ప్రేమ ఫలించి మరో నాని వస్తే. అతనిలో ఆ వాక్యం కొండంత ఆశ చిగురింపజేసింది. అతను రోజులా సాయంత్రం ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు జరీ బుట్టలున్న నీలం చీర కొన్నాడు. ఒక ఉంగరం, మంగళసూత్రం కొన్నాడు. రేణు, త్వరగా తయారవ్వు, గుడికి వెళ్దాం అన్నాడు. ఆమె తయారవుతుండగా నీలం చీర ఇచ్చాడు. ఒకసారి దాని వంక చూసి కట్టుకుంది. ఆమె పవిట జరీ కనిపించేలా సవరించి బొట్టు దిద్దాడు. రేణు, మనం వివాహం చేసుకుందామా? అయోమయంగా చూసింది. అతను రెట్టిస్తే ఊ అన్నది. అతను గాఢంగా నిట్టూర్చాడు. ఇద్దరు స్కూటర్పై ఖైరతాబాద్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్లారు. క్లుప్తంగా వివాహం తంతు ముగిసింది. అతను కొన్న మంగళసూత్రం రేణు మెడలో కట్టాడు. దండలు మార్చుకున్నారు. ఆ గుడి దండలు చూసి కాసేపు ఏదో గుర్తు తెచ్చుకోవాలన్నట్టు ముఖంలోని కండరాలు బిగించి ప్రయత్నించింది. ఏదో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసింది. ఏది ఆరాగా చూడని రేణు మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని చూసుకుంది. రా, చెయ్యి అందించాడు. అతని చేయి పట్టుకుని ముందుకు నడిచింది. ఇద్దరూ ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లారు. మెడలో దండలతో రేణు వేలు పట్టుకుని వచ్చే కొడుకును చూసి తెల్లబోయి నిలబడిపోయింది తారమ్మ. కాంతి, మమ్మీ, మీ కొడుకుగా మీకిష్టం లేని పనులు చాలా చేశాను. ఇది అలాంటిదే. నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు రేణును నమస్కరించమని చెబుతూ. అప్పుడే లోపల నుండి శ్రీనివాసరావు వచ్చాడు. కాంతి, ఆలోచించే చేసావా ఈ పని? తీక్షణంగా అడిగాడు. అవును డాడీ అన్నాడు. మెల్లగా ఇద్దరూ అతనికి నమస్కరించారు. నేను నీ వివాహం ఎంత ఘనంగా చేద్దామనుకున్నాను కాంతి. ఆమె బాధపడింది. తారా, అందరికీ అన్నీ రాసిపెట్టి ఉండవు. మనం ఇంతే నోచుకున్నాము, ఊరుకో. వాడెలానూ తన మాట నెగ్గించుకుంటాడు. మనమేమైనా తగ్గకపోతే ఎలా అన్నాడు కాస్త నిష్ఠూరంగా. డాడీ, రవికాంత్ ఆశ్చర్యంగా చూశాడు. ఏరా, మేం కోరింది గొంతమ్మ కోరిక? జాలి వేరు, మనుగడ వేరు. రేణు ఇదే స్థితిలో ఉంటే జీవితాంతం భరిస్తావా? వద్దు డాడీ, వద్దు. మీరు ఆశీర్వదించాలి అన్నాడు ఆ ఊహే భరించలేనట్టు. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. రేణువును తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ఆమె తల పట్టుకుని మంచంలో పడుకుంది.
ఆ పడుకున్న తీరు చూస్తే ఆమె హృదయం సంఘర్షణకు లోనైందని తెలిసిపోయింది. రేణు, లేచి బట్టలు మార్చుకో అన్నాడు మృదువుగా. ఆమె లేచి బట్టలు మార్చుకుంది. రేణు అతన్ని తలెత్తి చాలాసేపు గమనించింది. రేణు, వెళ్ళి అమ్మకి ఏదైనా సహాయం చేయి అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. అరగంట తర్వాత పనికుర్రవాడు భోజనానికి రమ్మంటున్నారని చెప్పాడు. రవి వెళ్ళేసరికి పరవాన్నం ఉందక్కడ. కాంతి, అందరూ దొంగతనంగా పెళ్లి చేశారు అనుకుంటారు. చిన్న రిసెప్షన్ ఏర్పాటు చేస్తే మీకేమైనా అభ్యంతరమా అంటున్నాడు రావు. డాడీ, నన్నెందుకు అర్థం చేసుకోరు? మేము అంటున్నాం. రేణుకు మీరు విషం ఇచ్చి తాగమన్నా తాగుతుంది అన్నాడు. అలా అంటుంటే అతని కంఠం వణికింది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. సారీ మై సన్, ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేస్తాను అన్నాడాయన. అలాగేనని అంగీకరించాడు. తారమ్మ అలాగే కూర్చుండిపోయింది. ఆమె మనసంతా చేదు మాత్రం మింగినట్టుంది అని గ్రహించాడు రవికాంత్. మమ్మీ, నన్ను క్షమించు. మీరేకు ఎన్నో ఆశలుంటాయి. నేను ఏమీ తీర్చలేకపోయాను అన్నాడు అపరాధిలా. అది నా రాత. ఆమె లేచి వెళ్ళింది. పెట్టింది తిని బల్ల మీద ఉన్నవి సర్దుతున్న రేణును చూసి జాలిగా నిట్టూర్చాడు. అతను గదిలో దూరంగా ఉండే రేణు మంచం దగ్గరకు జరిపాడు. ఆమె వచ్చి ఒకసారి తన మంచం ఉన్న వైపు నడవబోయింది. ఇటు మార్చడం చూసి తన మంచంపై వాలిపోయింది. రేణు వైపు జరిగిన రవికాంత్కు ఒకసారి ఎవరో చంప చెల్లుమనిపించినట్టు అయ్యింది. వెనక్కు తగ్గాడు. దాంపత్యం అంటే ఏమిటి? స్త్రీ పురుషులు ఇద్దరి అంగీకారంతో జరగడమే కానీ రేణు తన అంగీకారం తెలిపే స్థితిలో లేదు. అలాంటప్పుడు ఆమెతో దాంపత్య జీవితం గడపడం సంస్కారం కాదు, ఆనందం అంతకన్నా లేదు. అశాంతిగా అటు ఇటు దొర్లి లైట్లు ఆపేశాడు. ఆదివారం నాడు రిసెప్షన్ అనుకున్నట్టుగానే జరిగింది. మళ్ళీ కొడుకును ప్రశ్నించకూడదని పిలవడానికి వెళ్ళి ప్రతి చోట క్లుప్తంగా రేణు కథ చెప్పాడు శ్రీనివాసరావు. రవికాంత్ రేణుకు పదే చెప్పాడు అందరికీ నమస్కరించి నవ్వాలి అని. అతను నీలం చీర ఇచ్చి బయటకు వెళ్ళి ఏర్పాట్లు చూసి వచ్చి తన బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు. మమ్మీ, రేణు ఏది? రేణు పెళ్లి కూతురిలా అడుగులేస్తూ వచ్చింది. మెరూన్ కలర్కు నల్లని అంచున్న కంచిపట్టు చీర కట్టుకుంది. తల్లి చేయించుకున్న చంద్రహారం మకర కుందనాలతో మెరిసిపోతుంది. ఆ వెనకే వచ్చిన తల్లి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. అతను చెప్పినట్టే అడుగులో అడుగు వేస్తూ షామియానాలోకి వచ్చింది. అతను చెప్పినట్టే చిరునవ్వుతో నమస్కరించింది అందరికీ. మై హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవికాంత్. విజయ్ కంగ్రాచులేట్స్ చెప్పి ఓ శివపార్వతుల బొమ్మ బహూకరించాడు. థ్యాంక్ యూ అన్నాడు రవి. పార్టీ ఫంక్షన్ ముగిసేసరికి 11 గంటలైంది. అన్నీ తీయించి గదిలోకి వచ్చిన రవికాంత్ క్షణం పిచ్చివాడైపోయాడు. అలసిపోయిన రేణు బట్టలైనా మార్చక పడుకుంది. ఆమెను చూస్తుంటే అణగారిన కోరికలు పడగవిప్పాయి. రేణు అంటూ వెళ్ళి ఆమె బుగ్గను గాఢంగా చుంబించాడు. పసిపిల్ల లాంటి అమ్మాయిని అనుమతి లేకుండా ఆ ఊహే అతనికి అసహ్యంగా అనిపించింది. వెనక్కి జరిగి సిగరెట్పై సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు ఎముకల గూడు లాంటి కనకమ్మ మెదిలింది. పాపం అనుకున్నాడు. కూతురు ఆరోగ్యంగా ఉంటే ఆమెను తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచుకునేవాడిని. మర్నాడు ఆలస్యంగా లేచాడు. టీ తాగుతుండగా శ్రీనివాసరావు సెలవు తీసుకోమని చెప్పాడు. 2 రోజులు నువ్వు రేణు ఎటైనా తిరిగి రండి కాంతి అన్నాడు. మౌనంగా తలాడించాడు. ఒకసారి కూతురి వివాహ విషయం కనకమ్మకు చెప్పడం తన బాధ్యతగా భావించాడు. అందుకే రేణును తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ వంగి తన పాదాలకు నమస్కరిస్తుంటే అయోమయంగా చూసింది కనకమ్మ. అమ్మా, రేణును వివాహం చేసుకున్నారమ్మా అన్నాడు. అలాగా బాబు, నమ్మలేనట్టు చూసింది. ఆ తరువాత ఇద్దరి తలలో నిమిరింది. ఆమె ఎన్నో చెప్పాలని ఉంది, కానీ నోటి మాట రావడం లేదు. అలాగే విప్పార్పిన కళ్ళతో చూసింది. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు. మూడుబారిన నా రేణు జీవితం చిగురించిందా బాబు? తను తెచ్చిన పళ్ళు హార్లిక్స్ తల దగ్గర కబోర్డ్లో పెట్టాడు. రేణు కూతుర్ని దగ్గరగా తీసుకుంది. మీరు వచ్చి మా దగ్గర ఉండవచ్చు. రేణు మూగతనం మతిమాంద్యం వల్ల ఇబ్బంది పడతారేమోనని దిగులుగా ఉందమ్మా. మంచి మనిషి దొరికితే తీసుకువెళ్తామన్నాడు. నా విషయంలో దిగులొద్దు బాబు అన్నది కళ్ళొత్తుకొని. ఆ రోజు ఇంటికి వచ్చాక అతను రీతుకు తన వివాహ సంగతి తెలుపుతూ ఉత్తరం రాశాడు. రిసెప్షన్ నాడు తీసిన ఫోటోలలో మంచిది ఎంచి కవర్లో పెట్టాడు. అబ్బా, రేణు కళ్ళు ఎంత సొగసుగా ఉన్నాయి అనుకుని ఆవళించాడు. అప్రయత్నంగా సమయం చూశాడు. 11 గంటలైంది. అబ్బా అనుకుని తలుపు వేయడానికి లేచాడు. హలో, ఫోన్ మోగింది. డాడీ నిద్రపోతున్నారు. ఈరోజు నేను కూడా లేను అనుకుని హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తాడు. హలో, డాక్టర్ రంగనాథం గారా? నమస్తే. నాన్న నిద్రపోతున్నారు. ఏమిటి? 22వ బెడ్ పేషెంట్ కనకమ్మ మరణించారని చెప్పాలా? వాట్?
నిజమా? ఓ గాడ్! వస్తున్నా ఫోన్ పెట్టాడు రవికాంత్. కంగారుగా వెళ్ళి తండ్రి గది తలుపు తట్టాడు. డాడీ, డాడీ. ఏమిటి కాంతి? ఆయన హౌస్ కోట్ వేసుకుని వచ్చాడు. కనకమ్మ గారు పోయారట డాడీ అన్నాడు కంగారుగా. అదేమిటి? సాయంత్రం బాగుందన్నారుగా మీరు అన్నారు ఆయన. అవును డాడీ, ఆమె రాత్రింబవళ్ళు బహుశా రేణు గురించి ఆలోచిస్తుందేమో, రేణు జీవితం కుదుట పడిందన్న సంతోషంతో కన్ను మూసిందేమో అన్నాడు నిదానంగా. ఇదే అయ్యుంటుంది. రామరాజుకు టెలిగ్రామ్ ఇద్దామా? ఇంకా ఆయనతో ఏం బంధం ఉన్నదని అన్నాడు విరక్తిగా. తల్లి శవం తీసుకురావడం, ఊరికి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు చేయడం ఏది కదల్చలేకపోయింది రేణువుని. తారమ్మ ఆమెను దగ్గరకు తీసుకుని కంటతడి పెడుతుంటే అయోమయంగా చూసింది. అందరూ జాలిగా నిట్టూర్చారు. వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ వాతావరణం చక్కగా గిలిగింతలు పెడుతుంది. స్నానం చేసి భోజనం చేశాడు. తల తురుచుకుంటూ గదిలోకి వచ్చాడు. చెదిరిన ముంగురులతో, కదిలిన పైటతో దివి నుండి భూకి దిగిన దేవకన్యలా ఉంది రేణు. అతను ఆమెకు దూరంగా ఉండాలని, ఆమె అనుమతితో ఆమె జీవితంలో భాగం పంచుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. దినదిన గండంగా పరిణమించింది. వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ కాల్చుకున్నాడు. వివాహానికి ముందు తన గదిలో ఉంచుకుని ఇప్పుడు దూరంగా ఉంచితే ఏమంటారో? సిగరెట్ పారేశాడు. పిల్లతమ్మర కిటికీ గుండా ప్రవేశించి అతని అణువణువును తట్టింది. అతను ఇక నిగ్రహించుకోలేనట్టు వెళ్ళి రేణువును ఆక్రమించుకున్నాడు. ఓ అదృశ్య గొంతు అరిచింది. ఆమె ధర్మబద్ధంగా నీ భార్య అయింది, సందేహం ఎందుకు? మరో కంఠం మరింత గట్టిగా హెచ్చరించింది. నాని మరణంతో పోయిన మతి మరో నాని ప్రవేశంతో తిరిగి రాగలదేమో అని. అతను ఉద్రేకం ఆపుకోలేకపోయాడు. అతనికి ఆ క్షణంలో ఏం తెలియలేదు. రేణు బాధగా వేసిన కేకకు స్పృహలోకి వచ్చి ఆమెను దూరంగా జరిగాడు. ఆమె బాధతో మెలికలు తిరిగిపోయింది. రేణు, రేణు. ఆమె ముఖం తన వైపుకు తిప్పుకున్నాడు. అమ్మా, అబ్బా అన్నది. ఆ రెండు మాటలకే అతనికి ఎక్కడ లేని సంబరం కలిగింది. రేణు, రేణు. ఆమెను ఒడిలోకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. వదులు, వదులు అన్నది గింజుకుంటూ. అతనికి ఇదేం వినిపించలేదు. రేణు మాట్లాడింది, అంతే చాలు. ఆమెను రెండు చేతులా ఎత్తి గిరగిరా తిప్పాడు. ఆమె గింజుకుని అలసినట్టు అతని చేతుల్లో వాలిపోయింది. రేణు, రేణు. ఆమెను మంచం పైన పడుకోబెట్టి ముఖాన నీళ్లు చిలకరించాడు. అమ్మా, అంటూ మూలగసాగింది. రవికాంత్ గబగబా బట్టలు వేసుకుని రేణు బట్టలు సర్ది ఆమెనుకు గొంతు వరకు దుప్పటి కప్పాడు. మమ్మీ, మమ్మీ. సంతోషం, కంగారు మిళితమైన స్వరంతో పిలిచాడు. శ్రీనివాసరావు, తారమ్మ బయటికి వచ్చారు. మమ్మీ, రేణుకు నోరు వచ్చింది మమ్మీ అన్నాడు. అలాగా? ఎప్పుడు మాట్లాడింది? ఆమెకు మతిపోతుంది. రవికాంత్ గడ్డం రాసుకున్నాడు. అతనికి ఏం చెప్పాలా అని తెలియలేదు. అక్కడి నుండి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. కాంతి, ఏమిట్రా? ఆమె కొడుకు గదిలోకి వెళ్ళింది. ఆమెకు మంద్ర గంభీరంగా రవికాంత్ కంఠం వినిపించింది. నమస్తే డాక్టర్ సాబ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అకస్మాత్తుగా అదే దాంపత్య జీవితం గడపాలని ఆమె అరిచింది. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మన లోకంలో లేని మనిషిని మలినపరచాలంటే మనసు అంగీకరించలేదు. ఈరోజు ఈ వాతావరణం, ఏకాంతం నన్ను నిశ్చితుణ్ణి చేశాయి. నాట్ అట్ ఆల్. ఎదురు చూస్తుంటాను. ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాసరావుకు అంతా అర్థమైంది. గర్వంగా కొడుకు వంక చూశాడు. తన ఊహలకు సిగ్గుపడ్డాడు. రవికాంత్ వివాహానికి పూర్వమే రేణుతో సంబంధం పెట్టుకున్నాడని భావించాడు. ఎంత సంస్కారహీనంగా ఆలోచించాడు. కాంతి, రేణు పూర్తిగా కోలుకుంటుందిరా అన్నారాయన సంతోషంగా. వాళ్ళ గదిలోకి వచ్చాక 10 నిమిషాలకు డాక్టర్ వచ్చారు. టెన్షన్ రిలీజ్ అయి ఉంటుంది మిస్టర్ రవికాంత్ అని రేణుని పరీక్ష చేశాడు. నథింగ్ టు వర్రీ. టాబ్లెట్స్ ఇవ్వండి, నాకు ఎలా ఉందో రేపు చెప్పండి అన్నారు మాత్రలు ఇచ్చి. అలాగే డాక్టర్. కారు వరకు వచ్చి కారులో అతని బ్యాగు పెట్టాడు. రవికాంత్, ఇది రికవరీ ఫస్ట్ స్టేజ్. నువ్వు ఏమాత్రం నిరాశపడవద్దు, చేయి కలిపాడు. కారు వెళ్ళిపోయాక నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడు. తల్లి తండ్రి రేణు దగ్గర ఆవలిస్తూ కూర్చున్నారు. మమ్మీ, మీరు వెళ్ళి పడుకోండి, అవసరమైతే పిలుస్తాను అన్నాడు. ఓ కప్పు హార్లిక్స్ కలిపి ఇచ్చేదా అన్నది తారమ్మ. అతను తలాడించాడు. తారమ్మ ఇచ్చిన హార్లిక్స్ తను తాగి రేణు చేత తాగించాడు. డాక్టర్ ఇచ్చిన మాత్ర ప్రభావమేమో ఆమె ఆదమరిచి నిద్రపోయింది. రవికాంత్ అలాగే ఆమె ముఖంలో మారే రంగులు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారిపోయాడు. టీ తీసుకోండి. ఎక్కడిదా వీణనాదం? కళ్ళు విప్పాడు. కడిగిన ముత్యం లాంటి టీ కప్పు ట్రేలో పెట్టుకుని నిల్చుంది రేణు. రేణు సంభ్రమాశ్చర్యాలతో పిలిచాడు. అన్నది. టీ కప్పు అందించింది.
లేచి కూర్చుని టీ తీసుకున్నాడు. నేనెవరో గుర్తించావా? చూశాడు టీ తాగుతూ. మీరు మీరు నా భర్త అన్నది చిలక పలికినట్లు. రేణు భర్తనే, ఇంకేమంటుందో చూద్దామని అడిగాడు. ఓ, అమ్మ చెప్పారు కదా టీ తీసుకువెళ్ళి నీ భర్తకివ్వు అని అన్నది మెల్లగా. రేణు, జరిగిందేం గుర్తులేదా? ఏం జరిగిందండి అమాయకంగా అడిగింది. ఓ, అతని ఉత్సాహం చల్లారబడిపోయింది. కాస్త చల్లబడిపోయిన టీని గబగబా తాగేశాడు. అంటే అంటే స్తంభించిన ఓకల్ కార్డ్స్ మాత్రమే చలనం పొందాయన్నమాట. అతను స్నానం చేసి వచ్చాడు. టిఫిన్ ఇక్కడికి తెమ్మంటారా, డైనింగ్ హాల్లోకి వస్తారా? ముద్దుగా అడిగిందామె. వస్తున్నాను రేణు, ఇలారా దగ్గరగా పిలిచాడు. ఆమె దగ్గరగా వెళ్ళింది. అతని శరీరం నుండి వచ్చే సబ్బు వాసనలు కాబోలు తెరలుగా తేలివచ్చి హాయిని గొలుపుతున్నాయి. ఆ హాయి తాలూకు అనుభూతి ఆమె ముఖంలో చూడగలిగాడు. నీకు మీ అమ్మ, అక్క, బావ, నాని ఏం గుర్తురావడం లేదా? ఆమె ఆశ్చర్యంగా అతని వంక చూసింది. చెప్పు రేణు, ఏమీ గుర్తురావడం లేదా? పద్మ పోయింది, నాని మరణించాడు, మీ అమ్మ ఆగిపోయాడు. ఆమె ముఖంలో కండరాలన్నీ బిగుసుకుపోయాయి. ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని వృధా ప్రయాసపడింది. అమ్మా తల పట్టుకుని పడిపోయి మూలగసాగింది. రవికాంత్ చప్పున ఆమెను పట్టుకుని పడుకోబెట్టాడు. మమ్మీ, కాస్త డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి అన్నాడు. ఆమె 5 నిమిషాల తర్వాత వచ్చింది. కోడలు బాధతో గిలగిలలాడడం చూసింది. డాక్టర్ గారికి ఫోన్ చేసింది. నిద్ర మాత్రం ఇవ్వమన్నాడు. లేచి ఆ రోజు ఎక్కువగా ఏం శ్రమ పెట్టవద్దన్నాడు. తమ సాయంత్రం వస్తాడట అన్నది ఆమె. మాత్ర ఇచ్చాక నిద్రపోయింది రేణు. సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు. అతను జరిగిందంతా విన్నాడు. రవి, హిస్టరీగా మనము నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు నిదానముగా ఆమె పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునేలా చెయ్యి, చూద్దాం అన్నారు. ఆ రోజు నుండి రవికాంత్ సినిమాలకు తగ్గించి తామిద్దరూ ఇదివరకు కలుసుకునే పార్కులకు, పద్మారామరాజు కాపురం ఉండే వీధికి తీసుకువచ్చేవాడు. ఒక్కొక్కసారి ఏం తెలియదన్నట్టుండేది. ఒక్కొక్కసారి చాలా సతమతమవుతూ ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ కడతలు రుద్దుకునేది. ఏమిటి రేణు? రవికాంత్ అడిగేవాడు. ఏమిటోనండి, ఇక్కడ మనము ముందు ఎప్పుడైనా వచ్చామా? జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రయత్నించేది. యుద్ధంలో ఓడిపోయినట్టు వేలాడిపోయేది. ఏమండి, ఇంటికి వెళదామా అలసిపోయినట్టు అడిగేది. అలాగే రేణు. అతను స్కూటర్ తిప్పుకొచ్చేవాడు. రాగానే మంచంపై వాలిపోయేది. ప్లీజ్ నాకు ఆ మాత్ర ఇవ్వరా అని అడిగేది. ఒక్కొక్కసారి లేదని మాట మార్చి మరోవైపు దృష్టి మళ్లించేవాడు. కానీ ఒక్కొక్కసారి తప్పేది కాదు, మాత్ర ఇచ్చేవాడు. కాంతి, ఎటైనా తిరిగి రాకూడదు శ్రీనివాసరావు అన్నాడు. రేణులో వచ్చిన మార్పు ఆశాజనకంగా ఉంది. 4 ప్రదేశాలు తిరిగితే ఇంకా మంచిదని ఆయన భావన. ఒకసారి బొంబాయి వెళ్తాను డాడీ, చౌదరి అంకుల్ రమ్మని రాశాడు. అలాగే వెళ్ళు అన్నాడు. అతను ప్రయాణమయ్యి తన గమ్యం మార్చుకున్నాడు. రేణు జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలంటే పాతవారి దగ్గరకు వెళ్ళాలి. మొదట రేణు వాళ్ల ఊరు, ఆ తర్వాత గుంటూరు వెళదామని నిశ్చయించుకున్నాడు. ఆ మాట తల్లిదండ్రులతో చెబితే బాగుండదని చెప్పలేదు. రేణు వాళ్ల ఊరు వెళితే తెలిసిన వారెవరూ రేణును గుర్తించలేదు. తనకు పెద్దగా తెలియదు. ఒకే ఒక్క రోజు రేణును తీసుకురావడానికి మోసం చేయాలని వెళ్ళాడు. లోగడ అందుకే గుంటూరు ప్రయాణమయ్యాడు. రేణుతో ఇప్పుడేం పేచీ లేదు. ఒకసారి హెచ్చరిస్తే తన పనులు తాను చేసుకొని పోతుంది. అందుకే నిర్భయంగా బయలుదేరాడు. సీత రాసిన ఉత్తరం జేబులో నుంచి తీసి ఆమె ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్ళాడు. వాళ్ళు 15 రోజుల క్రితం తిరుపతి వెళ్ళారు. అతనికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ మంచాలు కొన్నాము, 1 తారీఖున వస్తాము అన్నారు. పక్కింటి ఆయన రేణును చూసి మరదలని చెప్పాక ఆ రోజే తిరుపతి బయలుదేరారు. అక్కడికి వెళ్తూనే హోటల్ ఊర్వశిలో సామాన్లు పడేసి ఇద్దరూ స్నానాలు చేశారు. నాకు తల తిరుగుతుందండి అన్నది రేణు. ఈ ఎండి గిండి ఏమిటి? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన్నిస్తే పర్వాలేదు, ఇప్పుడు రవి అని పిలువు చాలు అన్నాడు. రవి రవి ఎక్కడ నుండో ఈ పిలుపు వినిపిస్తుందండి. ఈ పిలుపు నీడలా వెంటాడే ఆ ప్రతిధ్వనులేమిటి అన్నది ఎటో చూస్తూ. నువ్వు విశ్రాంతి తీసుకోరేను, 1 గంటలో వస్తాను అని బయట నుండి గదికి తాళం పెట్టి వెళ్ళాడు. గాంధీనగర్లో ఓ లెక్చరర్ గారింట్లో అద్దెకుంటున్నారట. సీత కలిసింది. రవికాంత్ ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి. ఆమె నిండుగా కనిపించింది. కంగ్రాచులేషన్స్ సీత, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్స్ అన్నది తలవంచి లజ్జితురాలైనట్టు. నీవు కోరినట్లే వివాహం చేసుకున్నాను సీత. రేణుకు మాట వచ్చింది గాని పూర్వపు స్పృహ రాలేదు అన్నాడు. రవి ఆమె ఉద్వేగంగా అతని చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళు చెమర్చాయి. ఎన్నో చెప్పాలని ఉన్నా నోరు విప్పలేకపోయింది.
తిరిగి మామూలు మనిషి అవుతుందని నమ్మకం ఉంది సీత. డాక్టర్ గారు కూడా పాత మనుషులను పరిసరాలను చూపమన్నారు. పాత చోట్ల చూడగానే మహాయుద్ధం చేస్తున్నట్టు యాతన పడుతుంది అన్నాడు. రవి, రేణు మామూలు మనిషి కావాలి, అదే నేను కోరుకునేది. ఆ రోజు ఆయన కాలర్ పట్టుకుని అరుస్తుండగా మీ నాన్న టాక్సీ దగ్గరకు వెళ్లారు. విడిపించుకునే ప్రయత్నంలో ఈయన గట్టిగా తోశారు. ఆ తోపు తర్వాతే స్తబ్దగా మారింది అన్నది. ఎక్స్రే తీశారు సీత. ఏ దెబ్బ గుర్తులున్నట్టు చెప్పలేదు అన్నాడు. నా అనుమానం మాత్రమే అన్నది సీత. ఆమె కాఫీ చేసి ఇచ్చింది. భోజనానికి ఇక్కడికే రండి రవి అన్నది. ఆమె స్థితి చూసి వద్దనుకున్నాడు. అప్పటికైనా మీ శ్రీవారు వస్తారా అన్నాడు బావుండదని అంగీకరిస్తూ. రావాలి, నేను కబురు చేస్తాను అన్నది. అతను రిక్షాలో హోటల్కు వచ్చాడు. రేణు నిద్రపోయింది. అతను 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఆమెను లేపాడు. రేణు, మనమో చోటకి భోజనానికి వెళ్ళాలి అన్నాడు. నేను తయారవుతాను అన్నది. 2 జడలు వేసుకోరాదు అన్నాడు విశ్రాంతిగా జరుగుతూ. ఆమె చిన్నగా నవ్వింది. అద్దం ముందు కూర్చుని 2 జడలు వేసుకుంటున్న ఆమె ముఖంలో రంగులు మారడం అద్దంలో కనిపించింది అతనికి. ఆమె ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని యాతన పడుతుంది. రేణు, ఓయ్ ఓణి ముద్దుగా ఆత్మీయంగా పిలిచాడు. ఆమె జడ వెనక్కు వేసుకుని ఇటు తిరిగింది. అప్పుడే రవికాంత్ ఒక చిక్లెట్లు తీసి నోట్లో వేసుకున్నాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏయ్ బఠానీ అంటూ ఆగిపోయింది. ముఖం చిట్లించింది. రవి, రవి, నాకేమైంది? నా చెవుల్లో ఈ ప్రతిధ్వనులేమిటి? నన్నెవరో వెంటాడుతున్నారు. వచ్చి భయంతో హత్తుకుపోయింది అతన్ని. లేదు రేణు, లేదు, నేనుండగా నిన్నెవరూ వెంటాడరు. బలంగా ఆమెను అదుముకుని ఆమె ముఖం పైకెత్తి నుదురు అదరాలు చుమ్మించాడు. ఆమె అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. వెళ్దామా అన్నాడు కౌగిలి వదులు చేస్తూ. ఎక్కడికి? ఆమె అడిగిన తీరు ఆశాజనకంగా ఉంది. మరబొమ్మలా తను చెప్పింది చేసే రేణు ఎదురు ప్రశ్న వేసింది. అతను అలాగే ఆమెనెత్తి గాలిలోకి ఎగరవేసి దింపాడు. గబగబా వెళ్ళి ఇంటికి కనెక్షన్ అడిగాడు. ఫోన్ మీద తల్లి దొరికింది. మమ్మీ, మమ్మీ, రేణు మాట్లాడడమే కాదు ఎదురు ప్రశ్నలు వేస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ మమ్మీ. మళ్ళీ రాత్రికి మాట్లాడతాను మమ్మీ. ఫోన్ పెట్టేశాడు. రేణు అతన్ని ఆశ్చర్యంగా చూసింది. నేను రోజూ మాట్లాడుతూనే ఉన్నాను కదా, మళ్ళీ అమ్మకలా చెప్తారే? మీ ఆరోగ్యం బాగుందా? ఆదురతగా అడిగింది. ఓ సారీ రేణు, కంగారులో ఒక మాటకు మరో మాట చెప్పాను. రా వెళ్దాం. ఆమె నడుము చుట్టూ చెయ్యేశాడు. ఇది హోటల్, దూరం జరగండి. ఇద్దరు కిందికి వచ్చేసరికి ఓ విద్యార్థి గుంపు అక్కడ ఉంది. మీరు మీరు క్రికెట్ ప్లేయర్ రవికాంత్ కదూ? ఒక అతను ముందుకు వచ్చి అడిగాడు. ఏం చెప్పాలో తెలియలేదు. కాదంటే వాళ్ళు ఊరుకోరు. ఒకప్పుడు అన్నాడు చిరునవ్వుతో. అందుకే ఒక వ్యక్తికి ఏదో ప్రత్యేకత ఉండాలి. అది నలుగురు గుర్తించినప్పుడు కలిగే ఆనందం ఇంతా ఎంతా కాదు. ఇప్పుడు ఎందుకు ఆడడం లేదు సార్? మీరు బౌలింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. మానేశారేం? ఇంకా వారిని అడిగే ముందే కొందరు రేణు వంక చూశారు. రేణు అయోమయంగా చూసింది. ఆమె కళ్ళ ముందు అందమైన యువకుడు నూనూగు మీసాలతో క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తరువాత ఆ స్థలంలో ఓ అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె ఆట ప్రారంభించింది. వామన గుంటలాడుకోక క్రికెట్ ఆడుతుందిరా? కోలాటం అనుకుంది. కాదు, గచ్చకాయ అనుకుంది. కిలకిలా నవ్వులు. అమ్మాయి వేసిన బంతి అబ్బాయి గుండెలను తాకింది. వెల్డన్ రేణు, వెల్డన్. అమ్మాయి చప్పట్లు. ఓణి, ఎక్కడి నుండో ఆ గొంతు టక్కున వినిపించింది. రవి, అక్కడ అందరూ ఉన్నారని మరిచి అతన్ని హత్తుకుపోయింది. రవి వాళ్లకు జవాబు చెప్పి బయలుదేరేసరికి మరో అరగంట పట్టింది. మీరు క్రికెట్ ప్లేయర్ కదా, చెప్పలేదేమిటి? ఒక అతను పట్టుపంచ కట్టుకుని పొగుడుతూ వచ్చాడు. మీరు అడగలేదుగా నేనెవరో అనబోయి మాట మింగేశాడు చిరునవ్వుతో. మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నాడు. అది కాదు, నేను క్రికెట్ అంటే పడిచేస్తాను. మా కారులో వెళ్ళండి అన్నాడు. అబ్బే వద్దండి, మొహమాట పడ్డాడు. అదిగో ఆ కార్లన్నీ నావే సార్. అవన్నీ ప్రైవేట్ ట్యాక్సీలు. ఇది నా సొంతం, ఫారెన్ది, టొయోటో కార్లోలో. మాకు డబ్బు సంపాదించడం తెలుసు, కానీ ఆడేవారన్నా పాడేవారన్నా అభిమానం సార్. అతను అంటున్న తీరును, అతని అభ్యర్థనను కాదనలేకపోయాడు. మీ అభిమానానికి కృతజ్ఞతుడిని. రారేణు వెళ్ళి ఎర్ర రంగు మెరిసిపోయే బొయోటా కారులో కూర్చున్నాడు. రేణు కూడా వెనకే ఎక్కింది. ఇద్దరు రామరాజు ఇంటి ముందు దిగాడు. 2 అడుగులు వేశాడు. రండి రండి, ఆయన వచ్చారు. ఏమండి రండి. సీత ఉత్సాహంగా ఎదురువచ్చింది. రేణు ముఖంలో రంగులు మారాయి. ఆమె ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. అప్పుడే తల వంచుకుని రామరాజు వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎదిరిపోయింది రేణు. నోరు విప్పి గర్జిస్తున్న పులిలా కనిపించింది. నరవాసన పసిగట్టిన నాలుక నమురుతున్నట్లుగా అనిపించింది. అమ్మా,
కెవ్వున కేక వేసి భర్తను హత్తుకుపోయింది. రేణు, అతను వీపు నిమిరాడు. అమ్మో, చచ్చిపోతాను, చంపేస్తాడు, చంపేస్తారు. చిగురుటాకులా కంపించిపోయింది. అతని భుజంపై వాలిపోయింది. రేణు అని ఎదిరిపడ్డాడు. ఒళ్ళంతా చెమటలమయమైంది. రేణు వేలాడిపోయింది. సారీ సీత. రేణుని ఎత్తి వెనక సీట్లో పడుకోబెట్టాడు. నేను వస్తాను రవి. సీత ముందు సీట్లో కూర్చుంది. ఆమె డాక్టర్ పేరు చెప్పింది. డ్రైవర్ స్టార్ట్ చేశాడు. వీధి చివరకు వచ్చేసరికి అతనికి అసహనం పెరిగిపోయింది. డ్రైవర్, నువ్వు తప్పుకో. రవికాంత్ డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడు. సీత వెనక్కు వచ్చింది. రవికాంత్ చేతిలో కారు విమానంలా దూసుకుపోయింది. ఒక రిక్షా, ఒక మనిషి దాదాపు కింద పడబోతూ తప్పించుకున్నారు. అరే మురుగా! డ్రైవర్ అనుకోబోయి రవికాంత్ గంభీరమైన ముద్ర చూసి మాట మింగేశాడు. 5 నిమిషాల్లో ఆసుపత్రి ముందాగింది కారు. అతను జంప్ చేసినట్టు దిగి రేణును చేతులపై ఎత్తుకున్నాడు. డాక్టర్ పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. షీఈజ్ అండర్ షాక్. మరేం పర్వాలేదు అన్నాడు. ఆ టెన్షన్కో మరేమిటో గాని సీతకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను రవికాంతే గైనిక్ వార్డులో చేర్పించాడు. డ్రైవర్ను వాళ్ళ ఇంటికి పంపాడు. అక్కడ రామరాజు ఉంటారు, పిలుచుకురా అన్నాడు. అటూ ఇటూ తిరుగుతూ గలిపాడు. చూడు రేణు, దైవ దర్శనం అయింది. నిన్నో చోటికి తీసుకువెళ్తాను, వస్తావా అన్నాడు. బొట్టు కింద బొట్టుతో గమ్మత్తుగా కనిపించిందామె. అన్నది నీరసంగా నవ్వుతూ. ఆమెను తీసుకుని సీత దగ్గరికి వెళ్ళాడు. సీత కొడుకును అడ్డంగా వేసుకుని పాలిస్తుంది. వీళ్లను చూసి పమిట సర్దుకుంది. బిడ్డను ఉయ్యాలలో వేసింది. రవి, ఇక్కడ ఒక క్షణం వీడిని ఉంచొద్దు. రేణు కళ్ళల్లో భయం రెపరెపలాడింది. రవికాంత్ నోరు విప్పేలోగానే మెరుపులా దాడి జరిపింది రేణు. సీత కొడుకుని తీసుకుని దొంగలు తరుముతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రేణు, రేణు! రవికాంత్ వెంటపడినా వినలేదు. అతను కారు చేరుకునే లోపలే డ్రైవర్కు ఏం చెప్పిందో గాని కారు వెళ్ళిపోయింది. అసలే పిచ్చిది. పసివాడిని ఏం చేస్తుందో కంగారుగా వచ్చాడు రామరాజు. రవికాంత్ తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. నా బాబేడు రవి? ఆదృతగా అడిగింది సీత. నీ బాబు రేణు దగ్గర క్షేమంగా ఉన్నాడు సీత. ఇప్పుడు తీసుకువచ్చానంటే మరో షాక్ తింటుంది. 2 ఏళ్లుగా ఆమె చావు బ్రతుకుల్లో పోరాడుతుంది అన్నాడు గంభీరంగా. రవి, అలాగే ఉండని. ఈ బాబు వల్లనైనా ఆమె మనసు కుదుట పడుతుందనుకుంటే ఆమెకు మా వల్ల జరిగిన అన్యాయంలో కొంత న్యాయం జరిగిందని భావిస్తాను అన్నది నిబ్బరంగా. హృదయపూర్వకంగా అంటున్నావా? నిజం రవి. ఆయన స్వార్థంతో రేణును నాశనం చేశారు. కానీ నేను మాత్రం రేణు మంచుకోరే ఆయన వెంట వచ్చాను. సీత, ఏమిటి నీ ఉపన్యాసం? అవతల బాబు ఏమవుతాడో అని నేను కంగారు పడుతుంటే అన్నాడు ముఖం చిట్లించి రాజు. రేణుది అమృత హృదయం, వాడినేం చేయదు. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను మళ్ళీ వస్తాను. ఈలోగా అవసరం అనుకుంటే ఫోన్ చేస్తాను. అతను బయటకు రిక్షా ఎక్కి హోటల్కు వచ్చాడు. హోటల్ వాళ్ళందరికీ రేణు ఓ పజిల్లా తయారైంది. మా స్నేహితులకు మొదట ఓ అబ్బాయి పుట్టాడు. వాళ్ల నిర్లక్ష్యం వల్ల అబ్బాయి పోయాడు. అందుకే వాళ్ళ దగ్గర ఉండరాదని క్లుప్తంగా చెప్పాడు. ఓ, అదా సంగతి. చాలా సున్నితమైన మనసు గలవారన్నమాట. అందరూ రేణు వంక జాలిగా చూశారు. ఆమె ఒడిలో పసివాడిని వేసుకుని కూర్చుంది. వచ్చారా రవి? వీడు లేస్తే గొడవ అవుతుంది గాని వెళ్ళి పాల సీసాలు, పాల డబ్బా, వేడి నీళ్లు, ఫ్లాస్కు పట్టుకురా అన్నది మెల్లగా. అతను వచ్చి మంచం చివర కూర్చున్నాడు. రేణు, వాడు సీతబాబు. అలా తీసుకురావచ్చా? మరి నా బాబును వాళ్ళు, సీత ఆమె భర్త తీసుకున్నారు. అదే గుర్తుకు రావడం లేదు. మీరు ఊళ్ళో లేరు కదా. ఆమె ముఖంలో రంగులు మారాయి. అతనికి తెలుసు మళ్ళీ ఏదైనా గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే స్పృహ తప్పిపోతుందని. నేను ఊళ్ళో లేకపోయినా అన్నీ తెలుసు. నువ్వేం దిగులు పెట్టుకోకు. పాలసీసాలు తెస్తాను అని అతను లేచాడు. కిందకి వచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఏమిటి సీత, ఇక్కడ గది బుక్ చేయాలా? అలాగే, నువ్వేం కంగారు పడకు. వాడు నీ కొడుకేనని అంగీకరిస్తుంది అని ఫోన్ పెట్టేశాడు. అతను వెళ్ళి పక్క గది బుక్ చేసి లోపలే రాజు, సీత వచ్చారు. సీత మొదట పాలు కలిపి ఇచ్చింది. ఆమె మాతృత్వపు మమకారానికి ఆశ్చర్యపోయాడతను. ఆమె రేణు స్థితిని బేరేజు వేసుకుని అభిమానించి ఆదరించేవారు ఉంటే అలక కూడా ఎంత అందంగా ఉంటుందని అనుకుని నిట్టూర్చింది. ఒకనాడు రేణు గంజిలోని ఈగను తీసివేసినట్టు తీసేసిన రామరాజు ఆమె ఎదుటికి వెళ్ళడానికే జంకుతున్నాడు. కొత్తగా ఆమె నిర్మోహమాటంగా మాట్లాడడం లేదు. ఆమెకు కొండంత అండ ఉంది. ప్రతి వ్యక్తికి సమర్థించేవారెవరైనా ఉండాలి, లేదా అందరి నోళ్లు మోయించే ఆర్థిక బలమైనా ఉండాలి. అదే రేణు ఇప్పుడు మహారాణి. రాసీత, చూడు రేణు ఎంత జాగ్రత్తగా పాలుపడుతుందో అన్నాడు ఆమెను తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి. నాకు తెలుసు రవి అన్నది గొంతు అభిమానంతో పూడుకుపోయింది. సీత, రాజు తమ గదిలో కూర్చున్నారు.
చీమ చిటుక్కుమన్న రవి బాబును తెస్తున్నాడేమోనన్న ఆదురతతో లేచేవారు. రవికాంత్ బట్టలు మార్చుకుని గదిలోకి వచ్చాడు. రేణు బాబును పక్కన వేసుకుని నిద్రపోతుంది. వాడిని ఎత్తుకుని సీతకు ఇద్దామని కదిలించబోయాడు. కళ్ళు విప్పింది రేణు. భర్తను ఆశ్చర్యంగా చూసింది. రేణు, నీకు నేను కావాలా ఈ బాబా? తీక్షణంగా అడిగాడు. అతని అనురాగం, ఆదరణ తప్ప ఈ మాత్రం నిరాధారణ ఎరుగని రేణు తెల్లబోయింది. మీరేనండి, మీ తరువాత ఈ ప్రపంచము తాను అంది మెల్లగా. అయితే వెళ్ళి పక్క గదిలో సీత భర్త ఉన్నాడు. బాబునిచ్చిరా. ఆమె భర్త కనిపించినా నువ్వేం మాట్లాడవద్దు అన్నాడు. ఇది నా ఆజ్ఞ అన్నట్టు. అలాగేనండి అన్నది. ఆమె అపురూపంగా బాబుని ఎత్తుకుని వెళ్ళింది. రవి కళ్ళు చెమర్చాయి. ఈ అమాయకురాలికి ఈ జీవితం నుండి విముక్తి ఎప్పుడో అనుకున్నాడు బాధగా, ఓ నిట్టూర్పు వదిలి. 7 ఏళ్ల జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన రవికాంత్ స్నేహితులు కృష్ణ, సుబ్బు బయట ప్రపంచం గాలి పీల్చి నిట్టూర్చారు. రంగు వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికాడు. మమ్మల్ని జైలుకు పంపించిన రవికాంత్ ఎలా ఉన్నాడురా? సుబ్బు ప్రశ్న. వాడికేమ్రా, పూల బాలుడిలా ఉన్నాడు. కళ్యాణం ఆడిండు, హనీమూన్ తిరిగిండు. కృష్ణ పటపటా పళ్ళు కొరికాడు. ఆ ఓణీనే వివాహం చేసుకున్నాడా? కసిగా ఓణి అని ఒత్తి పలుకుతూ అడిగాడు సుబ్బు. అబ్బో అబ్బో, అదంతా ఓ తొరడ కథ, అంటే సీరియల్ కథ అని ఇంకేదో చెప్పబోయాడు. నీ సీరియల్ కథలు, సీరియస్ కథలు కట్టిపెట్టరా? అబ్బా, ఆ జైల్లో చచ్చిపోయామనుకో. బయటికి రాగానే 2 పనులు చేయాలనుకున్నాను అన్నాడు కృష్ణ. అతడు గడ్డం మీసం జుట్టు పెంచి బూచిలా ఉన్నాడు. ఏమిట్రా అది? రంగు కారాకెళ్ళి ఊసి అడిగాడు. మొదటి పని కడుపు నిండా బ్రాందీయో విస్కీయో తాగాలనుకున్నాను. రెండవది ఆ రవికాంత్ గాడు గ్రేట్ క్రికెట్ ప్లేయర్ రక్తం కళ్ళజూడాలనుకున్నాను అన్నాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతని కళ్ళు చింతనొప్పుల్లా మెరుస్తున్నాయి. పోనీరా, మనకెందుకు అన్నాడు సుబ్బు. నువ్వు మగాడివి కాదురా. వాడు ఎత్తు వేశాడనే మనం దొరికిపోయాము అన్నాడు కోపంగా. వాడిదేం తప్పురా, తనను రక్షించుకోవడానికి మనల్ని పట్టించాడు అన్నాడు. అరే కృష్ణ, వీడి తలను నున్నగా గొరిగించి ఆముదం పుయ్యాలిరా అన్నాడు రంగు నవ్వుతూ. ముగ్గురు వెళ్ళి కనిపించిన బార్లో దూరి తాగారు. ఇంకా తాగాలని ఉన్న డబ్బులు లేవు. ముగ్గురు బయటికి వచ్చారు. నడుస్తూ రవికాంత్ని ఎలా రంగంలోకి ఇచ్చాలా అని ఆలోచిస్తున్నారు. ముగ్గురు ఓ చిన్న పార్క్ ముందుకు వచ్చారు. అక్కడ పిప్పర్మెంట్లు, బఠానీలు అమ్ముకునే ముసలమ్మను చూసి ఉలిక్కిపడ్డారు. ఒరేయ్ సుబ్బు, ఆ ముసల్ది రాఘవ తల్లి కదూ? సుబ్బు ఒక్క అంగలో అక్కడికి వెళ్ళాడు. టపీమని ఆగిపోయాడు. తానెవరో తెలిస్తే ఆమె పెట్టే శాపనార్థాలు తెలుసు. అందుకే కాస్త దూరంలో ఆగిపోయాడు. ఏం కావాలి బాబు? బఠానీలా పెప్పర్మెంట్లా అన్నది అతని వంక చూసి. సుబ్బు చూపులు కలపలేకపోయాడు. అమ్మా, మీరు రాఘవ తల్లి కదూ అన్నాడు. అవునాయన, మర్చిపోతున్నానా విషయం. ఇంతకీ నువ్వెవరు? నేను అతని క్లాస్మేట్నమ్మా అన్నాడు జాగ్రత్తగా. అలాగా అని వేరే ఎవరో అడిగితే బఠానీలు కట్టిస్తుంది. ఆమెను సీత చూస్తుందని విన్నాడు. అమ్మా, సీతేమైంది? మిమ్మల్ని చూస్తుందని చెప్పిందే అన్నాడు అమాయకంగా. కన్న కొడుకే కొరివి పెడతాడనుకుంటే దగా చేసిపోయాడు. సీత నా గీత మారుస్తుందా? పెళ్లి చేసుకుంది అన్నది తన పని చేసుకుంటూ. ఈ ముసలమ్మ రాఘవను చంపిన వాళ్లను తిట్టదేం, శపించదేం. తనకలాగైనా మనశ్శాంతి కలిగేది. రాఘవను చంపిన వాళ్ళు జైలులో ఉన్నారట. రాగానే నేను వారిని పడతాను అన్నాడు ఆవేశంగా. ఏమంటుందో చూద్దామని. వద్దులే నాయనా, పగతోని పగ ఆరిపోతుందా? నా కొడుకు ఆయుష్ అంతే ఉంది, దానికి ఏం చేస్తాం అంది నిర్వికారంగా. అతనికి ఆ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. ఇంకా ఈ మనుషులనే మృగాలలో మంచి మనుషులున్నారు. ఆ రవికాంత్ బాబు చల్లగా 10 కాలాల పాటుండాలి. అతని మూలంగా ఈ మాత్రం బ్రతుకుతున్నాను అన్నది కళ్ళెత్తుకుని. సుబ్బు హృదయంలో మరో బల్లం దిగిపోయింది. రాఘవ ఏం చేశాడని హత్య చేశారు? నిజాయితీ గల విద్యార్థి అని, పరీక్షలు సమయానికి జరపాలన్నాడని. సుబ్బు ఆత్మ పరిశీలన చేసుకుంటూ కృంగిపోయాడు. ఒక మనిషిని చంపడం ఎంత తేలిక? ఆ మనిషి చనిపోతాడు, కానీ తరువాత వచ్చే సమస్యలు ఎంత దారుణంగా ఉంటాయి. ఒక తల్లి విలపిస్తుంది, ఒక చెల్లి కన్నీరు కారుస్తుంది. ఏరా, ఏమంటుంది? కృష్ణ వచ్చి భుజం తట్టాడు. మనల్ని మన పాపాలకు కుళ్ళి చావమంటుంది అన్నాడు పదునుగా కృష్ణ వంక తీక్షణంగా చూస్తూ. ఏమిటో, బుట్టెడు చేపలు తిన్న పిల్లట ఒంటి కాలుపై జపం చేసిందట. పద ఇళ్లకు వచ్చారు. కృష్ణ తల్లిదండ్రులు ముభావంగా ఉండిపోయారు. సుబ్బుకెవరూ లేరు. ఆ రోజు అక్కడే ఉండి వెళ్తానని ప్రయాణమయ్యాడు సుబ్బు. సుబ్బు, ఆ రవికాంత్ గాడిని చూడందే వెళ్తానా అన్నాడు. నిండా ప్రమాదం రా,
వార్తాపత్రిక తీసుకుని వచ్చాడు రంగు. మొదటి పేజీలో తాటకాయలంత అక్షరాలతో రవికాంత్ ఫోటో వేసి మరీ రాశారు. సోలి రవికాంత్ కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరంగా ఉండి సొంత పరిశ్రమ స్థాపించారు. కానీ రాష్ట్రం, దేశం ఒక మంచి క్రీడాకారుణ్ణి వదులుకోలేదు. అభిమానుల అభ్యర్థనపై రవికాంత్ ఈసారి జరిగే టెస్ట్ మ్యాచ్లో పాల్గొంటున్నారు. క్రీడాభిమానులందరి తరపున స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యాది. రవి దాని పక్కన చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నాడు. కాంత్ కృష్ణ చేతిలో పేపరు నలిగిపోయింది. వద్దురా కృష్ణ, వెళ్దాం, వాడిని చూసి అభినందించి వద్దామన్నాడు. సుబ్బు పిరికి సన్యాసి, వాడిని ఎలా అభినందించాలో నాకు తెలుసు అన్నాడు. కృష్ణ, వాడిదేం తప్పురా, వాడిపై నేరం నెట్టాలని మనమందరం చేసిన తప్పు మనది అని నిరూపించాడు. అది నేరమా అన్నాడు. లా పాయింట్లో మాట్లాడకు, గెటౌట్. సుబ్బును పంపించాడు. కృష్ణ బోనులో పడ్డ పెద్ద పులిలా తిరుగుతున్నాడు. సుబ్బు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాళ్లకు తన గత చరిత్ర అంతా చెప్పాడు. సార్, వాడు రవిని ఏ క్షణంలో కాటేస్తాడో తెలీదు అన్నాడు భయంగా. సరే, కొన్నాళ్ళు కృష్ణపై కన్నేసి ఉంచుతాము, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. సుబ్బు బయటికి వచ్చాడు. అతడిని రాఘవ స్మృతి, అతని తల్లి స్థితి వెంటాడుతుంది. అప్రయత్నంగా ఆమె దగ్గరకు లాక్కెళ్ళాయి అతని కాళ్ళు. అప్పటికి చీకటి పడుతుంది. ఆమె గంప ఎత్తుకుని మెల్లగా బయలుదేరింది. ఆమెను అనుసరించాడు. ఆమె ఒక కాంపౌండ్లో ప్రవేశించింది. అతను అడుగు పెట్టబోయి ఆగిపోయాడు. రవికాంత్ బ్రష్ సప్లయర్స్ అన్న బోర్డు చూసి ఆగిపోయాడు. అయితే ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇచ్చాడన్నమాట. గేటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు నువ్వు? అమ్మ కోసం వచ్చాను అన్నాడు. అతనికి అర్థమైంది అమ్మ అంటే రాఘవని అని. రామరి తలుపు తీశారు. అతను వెళ్ళేసరికి ఆమెడ గిన్నెలోకి బియ్యం పోస్తుంది. కాంపౌండ్లో ఫ్యాక్టరీకి సంబంధించిన గదులు కాక గేటు దగ్గర 2 గదులున్నాయి. ఒక దాంట్లో ఆవిడ కాపురం ఉంటున్నారులా ఉంది. ఏం బాబు? ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏం లేదమ్మా, ఈ వయసులో పనిచేస్తున్నారంటే నాకు దిగులుగా ఉంది. ఎవరి కర్మకు ఎవరు కర్తలు బాబు, చేయక తప్పదు అన్నది. అమ్మా, నాకేదైనా పని దొరికే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు దీనంగా చూస్తూ. దానికేం భాగ్యం బాబు, అలాగే ఉండు. ఇది నాదా, ఒక అయ్య దయతలిచి ఇచ్చినది. అన్నట్టు రేపొద్దన్న రవిబాబును చూడు, ఏదో పని ఏర్పాటు చేస్తాడు అన్నది. ఆ పోసిన బియ్యంలో మరిన్ని పోస్తూ. అంత దయ చూపినవాడు పిటికెడు అన్నం పెట్టి పోషించలేకపోయాడా అన్నాడు రవికాంత్పై ఆమెకు ఏర్పడిన అభిమానానికి ఆశ్చర్యపోతూ. అన్నాడు బాబు, పిడికెడు ఏం కర్మ, తన తల్లికి అక్కగా ఉండమన్నాడు. భిక్షమెత్తుకోవడం ఎంత సిగ్గుచేటు బాబు, నాకైనా కాలక్షేపం ఉండాలి కదా అన్నదామె. దేశంలో ఎందరో తేలికగా బ్రతికేయాలనుకుంటారు. ఎంత ఉన్నతమైన ఊహ, ఎంత ఉదాత్తమైన భావం. రాఘవ తల్లి అని దయతలిచాడు. తనను క్షమించాలనేముంది? ఏమో, భవిష్యత్తు తన మారిన మనసుకు కేటాయించి అలాగా శూన్యంలోకి చూస్తున్నాడు. కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు వంటివి తను చూస్తుండగానే ఎన్నో పరుగులెత్తాయి. అతని దృష్టిలో అప్పుడే పైకి వస్తున్న తయోదృశి నాటి చంద్రబింబం కనిపించింది. ఆ చంద్రుడు మరో పక్షం రోజులు పూర్ణచంద్రుడవుతాడు. అలాగే ఈ జీవితాలు కూడానేమో. అలాగే కూర్చుండిపోయాడు. రవికాంత్, రేణు ఇద్దరూ బయట లాన్లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముదురు ఆకుపచ్చ చీరలో మెరిసిపోయే ఆమె అందం చూస్తూ బాల్ వేయడం మర్చిపోయాడు. అలా అయితే టెస్ట్ మ్యాచ్ ఆడినట్టే అన్నది చిరుకోపంగా. ఫీల్డ్లో ప్రియురాలుండరు, ప్రత్యర్థులుంటారు అన్నాడు చెమట తుడుచుకుంటూ. ఆ సాయంత్రం విజయ్ పెళ్లి రిసెప్షన్ ఉంది. పిలుద్దామని వచ్చిన శ్రీనివాసరావు వాకిట్లోనే నిలబడి రేణువును కన్నార్పకుండా చూశాడు. రంగు తేలి ఎంత అందంగా కనిపిస్తుంది అనుకున్నాడు. అతను రాలేదని వచ్చిన తారమ్మ భర్త మీద విరుచుకుపడింది. వాళ్లను పిలవమంటే నిలబడి తమాషా చూస్తున్నారా? వాళ్లకు గొప్పగా ముందే వచ్చి ఏర్పాటు చూస్తానని చెప్పి గొప్పలు చెప్పారు అన్నది పట్టుచీర పవిట భుజం మీద వేసుకుంటూ. అవునోయ్, ఆ విషయం మర్చిపోయాను. రేణు పూర్తిగా జ్ఞాపకం తెచ్చుకుంటే చాలా బాగుండేది అన్నాడు కిందకి దిగుతూ. కాంత్, రేణు విజయ్ పార్టీకి రారా అన్నదామె. ఇద్దరు బ్యాట్ బాల్ పట్టుకుని వచ్చారు. సారీ మమ్మీ, మీరు ఏర్పాట్లు చూడాలేమో, మీరు వెళ్ళండి, మేము స్కూటర్పై వస్తాము అన్నాడు రవికాంత్. పదవోయ్, నన్ను సాధించావుగా అన్నాడు కళ్ళు చిలికిస్తూ. రవికాంత్, రేణు తయారయ్యారు. రేణు చిన్నగా ముడి చుట్టుకుని ఎరుపు రంగు నావీ బ్లూ బోర్డర్ ఉన్న కంచిపట్టు చీర కట్టుకుంది. 3 వరుసలున్న చంద్రహారం వేసుకుంది. చెవులకు పెద్ద రింగుల డిజైన్లో ఉన్న కంకణాలు చేతికి వేసుకుంది. రవికాంత్ తెల్ల ప్యాంటు, చారల చొక్కా వేసుకుని బయటికి వచ్చాడు. రవి, అదుగో గేటు ఎదురుగా చూడు అన్నది రేణు. ఏమిటి? అతను చూశాడు. అక్కడ ఒక వ్యక్తి పాత రాజదూత్లా నిలబడ్డాడు.
ఈ మధ్య అతను చాలా కనిపిస్తున్నాడు రవి అన్నది ముఖం చిట్లించి. కొత్తగా ఎవరైనా అద్దెకు వచ్చారేమో అన్నాడు. స్కూటర్ తీశాడు. ఆమె కూర్చుంది. కొద్ది దూరం వెళ్ళాడు. రవి చూడు, అతన్ని మనల్ని ఫాలో అవుతున్నాడు, ఓవర్టేక్ చేశాడు. రిలాక్స్ రేణు, డోంట్ బీ సిల్లీ నవ్వాడు. రిసెప్షన్ అతను అల్వాల్లో సొంతంగా కట్టిన ఇంట్లో ఏర్పాటు చేశాడు. వీళ్ళు మారేడుమల్లి దాటి పోలారం రోడ్డు మీదకి తిరగబోయింది రవికాంత్ స్కూటరు. అంతే, దారికి అడ్డంగా నలుగురు వచ్చారు. రవికాంత్ సడన్ బ్రేక్ వేయక తప్పలేదు. కృష్ణ, నువ్వా? నేనే, కృష్ణ కాదు, నీ పాలిట యముణ్ణి, రండిరా. సైగను అనుసరించి రవికాంత్ పైకి నలుగురు కర్రలు లేపారు. జర్కుతో కర్ర కందనంత దూరం తెచ్చాడు స్కూటర్ని. కృష్ణ, నీ కోపం నా మీద, రేణు ఏమంది? ఆమెను దింపేసి వస్తాను అన్నాడు అరిచినట్టు. ఆహా, ఆవు పులి కథ బాగా గుర్తుందిరా. కృష్ణ చేతిలోని కర్ర విసిరాడు. నో నో, వద్దు అంటూ ముందుకు వచ్చిన రేణు తలపై పడిందా కర్ర. అమ్మా అంటూ నేల కూలింది. అందరి కర్రలు లేచాయి. అప్పుడే ఇందాక స్కూటర్పై వచ్చిన వ్యక్తి రవికాంత్ బాసటగా నిలిచి హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. చీకటిగా ఉన్న దోవను వెళ్తున్నవాడు వచ్చాడు. మరో 10 నిమిషాల్లో కృష్ణ బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖాళీగా వెళ్తున్న ఆటోని ఆపి రేణుని ఎత్తుకుని కూర్చున్నాడు. రేణు, ఈ మధ్య నీ బ్రతికే హాస్పిటల్ పాలైంది అనుకున్నాడు. దగ్గరగా ఉన్న షనాయ్ నర్సింగ్ హోంలో చేర్పించాడు. దెబ్బ బలంగానే తాకింది. మీరు కంగారు పడొద్దు అన్నాడు డాక్టర్. రవికాంత్కు అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. వాటికి డ్రెస్ చేశారు. డాక్టర్, రేణు, అతని గొంతు పొడుకుపోయింది. నథింగ్ టు వర్రీ, జాలిగా చూశాడు. ఆ చూపులు భరించలేకపోయాడు. అతను త్వరగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రింగ్ చేశాడు. హలో విజయ్, సారీ, అనుకోకుండా రేణు ఆరోగ్యం దెబ్బతిన్నది. పార్టీ ప్రారంభమైందా? చాలాసేపు చూసారా? ఎక్స్ట్రీమ్లీ సారీ. మమ్మీని డాడీని ఇక్కడికి రమ్మను. పర్వాలేదు, వద్దు వద్దు అన్నాడు. ఫోన్ పెట్టేసి వచ్చాడు. రేణును తెచ్చి గదిలో పడుకోబెట్టి బ్లడ్ బాటిల్ అరేంజ్ చేశారు. కాస్త చెయ్యి పట్టుకుని కూర్చోండి అన్నది నర్స్. ఆమె చీర జాకెట్ తీసి మీద తెల్లకోటు తొడిగిన అతని కళ్ళ ముందు రక్తసిక్తమైన గుడ్డలతో పడి ఉన్న రేణే కనిపిస్తుంది. మరో గంటలో కంగారుగా తారమ్మ, శ్రీనివాసరావు, సుబ్బు, కొందరు స్టాఫు వచ్చారు. ఏమిట్రా ఇది? తారమ్మ కొడుకును చూసి ఏడ్చింది. నాకేం కాలేదమ్మా, చిన్న దెబ్బలే. రేణుకు మాత్రం మాట పూర్తి చేయలేకపోయాడు. నాకు తెలుసమ్మా, ఆ కృష్ణ ఇంతకు తెగిస్తాడని అన్నాడు సుబ్బు. థ్యాంక్ యూ మిస్టర్ సుబ్బు, ఒక్క నిమిషం, నేను వారిని అందుకోవడం ఆలస్యమైంది అన్నాడు ఇన్స్పెక్టర్ వచ్చి. శ్రీనివాసరావు దంపతులు రేణు దగ్గర కూర్చుంటే రవికాంత్ సుబ్బు రిపోర్ట్ ఇచ్చి వైనం విన్నాడు. థ్యాంక్స్ రా అన్నాడు ప్రేమగా చూస్తూ. సుబ్బుకు రాఘవ తల్లి అభ్యర్థన మీద ఫ్యాక్టరీలో పని ఇచ్చిన ఒక వర్కర్ లాగే చూశాడు రవికాంత్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు? మీ నాన్నకు చెబితే వచ్చే చిక్కులు తెలుసు. వారం రోజులుగా నీ కోసం చూస్తున్నాను, ఫ్యాక్టరీకే రావడం లేదు అన్నాడు సుబ్బు. ప్రాక్టీస్కి వెళ్తున్నాను అన్నాడు క్లుప్తంగా. కంగ్రాచులేషన్స్ రా, మళ్ళీ ఆడుతున్నావు, నాకెంతో సంతోషంగా ఉందో అన్నాడు. ఏమిటోరా, ఆడాలన్న ఉత్సాహం లేదు అన్నాడు. పర్వాలేదు, ఇలాంటివి మనకు మామూలేగా. నువ్వే అలా దిగులు పడిపోతే ఎలారా అని భుజం తట్టి ఓదార్చాడు సుబ్బు. 4 రోజులు గడిచినా రేణు స్పృహలోకి రాలేదు. రవికాంత్ ఆందోళన ఇంత అంతా కాదు. ఒకవైపు నుండి టెస్ట్ మ్యాచ్ గొడవ. డ్రాప్ చేద్దామనుకుంటే వీలు లేదు. టీంలో తనపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. స్థితప్రజ్ఞత సంపాదించాలి. ఎలా సాధించాలి? జుట్టు పీక్కున్నాడు. రేణు, నా జీవితంలో అణువణువు ఎందుకు ఆక్రమించావు? రవి, వెళ్ళు, ఆడు. నా కోసం నీ ప్రేమ అపూర్వం, అమరం కావాలని అందరి నోళ్లల్లో నాని అపవిత్రం కాకూడదు. రేణు అంటూ గదిలోకి పరిగెత్తాడు. ఆమె హాయిగా నిద్రపోతుంది. ఓహో, తన ఊహ కాబోలు అనుకుని గబగబా తయారయ్యాడు. రేణు స్పృహలో ఉంటే ఒక్క పని చేయనిచ్చేదా? ప్రేక్షకులలో కూర్చుని తనకు స్ఫూర్తినిచ్చేది. ఆమె కోమల కరతాళ ధ్వనులు తనకు ఉత్సాహాన్ని ఇచ్చేవి. అయినా నిబ్బరంగా బయలుదేరాడు. నర్సింగ్ హోమ్కు వచ్చి రేణు చేతిని తన చెంపల కానిచ్చుకుని నిట్టూర్చి బయలుదేరాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. శ్రీనివాసరావు భుజం తట్టాడు చిరునవ్వుతో. రేణు జాగ్రత్త అని చెప్పబోయి ఆగిపోయాడు. తామిద్దరూ 2 కళ్ళు. తండ్రికి ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. అందుకే చరుచరా వచ్చేసి తన కోసం వచ్చిన వెహికల్ ఎక్కేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు. ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టంగా ఉంది. ఊరు కాని ఊరు. మద్రాసులో స్టేడియం కిటకిటలాడుతుంది. చిన్న పిప్పరమెంటు నోట్లో వేసుకున్నాడు. డోలాయమానంగా ఉంది తన పరిస్థితి. తనపై ఆశలు పెట్టుకున్న వారిని నిరాశపరచకూడదు. అతను ఒక్కసారి తలెత్తి చూశాడు.
ప్రేక్షకులలోకి వచ్చి కూర్చునే వ్యక్తిని చూసి అతను ఎగిరి గంతు వేయాలనుకున్నాడు. రేణు రెండు పక్కల తన తల్లిదండ్రులు కూర్చున్నారు. ఆమె చేతిలో బైనాక్యులర్ ఉంది. రవికాంత్ను అభినందించాడు. డ్రా అవుతుందనుకున్న ఆట సాయంత్రం వరకు 8 వికెట్లు పడగొట్టి ఘన విజయం సాధించింది. ఈలలు, గొడవ, అభిమానులు, అనుబంధం అదంతా అతనికి మరొకప్పుడైతే ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు బయటపడి రేణును చూద్దామా అని అనిపిస్తుంది. తప్పనిసరిగా అభిమానులకు చిరునవ్వుతో చేయి కలిపవలసి వస్తుంది. కీర్తి కీర్తి అనుకుంటాము, కానీ ఆట తెచ్చే కష్టాలు, సమస్యలు ఉన్నాయి. రవి, అందరినీ తోసుకుని వచ్చింది రేణు. ఆమె ఇంకా బలహీనంగా ఉన్నట్టుంది. అది స్టేడియం అని, చుట్టూ జనం ఉన్నారని మర్చిపోయి ఆమె కోసం చేతులు చాచాడు. మరు నిమిషంలో ఒకరి కౌగిలిలో మరొకరు, ఇంకొకరు ఇమిడిపోయారు. చాలాసేపటికి ఒకరికొకరు దూరం జరిగారు. నీ ఆరోగ్యం ఎలా ఉంది రేణు? గదివైపు నడుస్తూ అడిగాడు. పోలీసులు ప్రేక్షకులను అదుపులో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. పునర్జన్మ ఎత్తాను రవి. అత్తయ్య గతించిన విషయాలు చెబుతుంటే నాకు మతిపోయినట్టయింది అన్నది. పూర్వం స్మృతి వచ్చిందా లేదో అర్థం కాలేదు. ఇద్దరూ గదిలోకి వెళ్ళగానే టీ వచ్చింది. ఆమె అతని వెనుకగా వచ్చి అతని మెడకు చేతులు వేసి ఆరాధనపూర్వకంగా చూసింది. రవి, అమ్మకు అంత్యక్రియలు నువ్వే చేశావట కదా. సీతకు బావకు అలాంటి అభిప్రాయం ఉంటే చెప్పొద్దు. రవికాంత్ ఆమె నోటిని మూశాడు. తప్పురేణు, సీత నాకు దేవత. నిన్ను నాకు దక్కించింది. నీ కోసం తన కొడుకును వదులుకోవడానికి సిద్ధపడింది. అత్తయ్య అన్నారు, నన్ను బుజ్జగించి తెచ్చారట కదూ. ఒక్క విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదు రేణు. మతి పోగొట్టుకున్నా నేను చెప్పింది వినేదానువు. అతను ఆమె తల వంచి ముద్దు పెట్టుకున్నాడు. మే ఐ కమిన్? తలుపు తోసుకుని స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ వచ్చాడు. గ్రూప్ ఫోటోకి రమ్మని ఆహ్వానించాడు. రేణుతో ఎన్నో చెప్పాలని ఉన్నా తప్పదన్నట్టు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు. నెలవంక నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.